హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. చికెన్ ఫ్రై ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఎలా ఉండబోతుందో చూద్దాం రండి. ఈజీ ప్రాసెస్లో చేసుకుందామండి. సామాన్లు ఏంటో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కావాల్సిన సామాన్లు ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా. ఫస్ట్లో గార్నిష్ కోసం కరివేపాకు కూడా వేసుకుంటామండి. అది చూపించలేదు, లాస్ట్లో వేసేటప్పుడు చికెన్ అనేది వాష్ చేసుకొని ఉంచుకున్నామండి. ఇప్పుడు మసాలా అనేది రెడీ చేసుకుంటాం. చికెన్కి బాగా పట్టించుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. అందులో ఏమేమి వేస్తామో చూపిస్తానండి. 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. టేబుల్ స్పూను పసుపు అనేది వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ ఉప్పు, ఒక 1.5 స్పూన్ కారం, కొంచెం గరం మసాలా అండి, అలాగే కొంచెం చికెన్ మసాలా, కొంచెం మటన్ మసాలా వేసుకున్నామండి. ఇవి ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా అన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకుందామండి. ఆయిల్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకొని మసాలా అనేది బాగా కలిపి పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు ఒక పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మసాలా అనేది చికెన్కి బాగా పట్టేలాగా ముందుగానే బాగా కలిపి పెట్టుకోవాలండి. అప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది, క్రిస్పీగా స్పైసీగా ఉంటుందండి. కొంచెం పెరుగు వేసుకుందాం. చికెన్ మొత్తాన్ని మ్యాగ్నేట్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుందామండి. పెట్టుకున్న తర్వాత ఫ్రై అనేది చేసుకోవడమే ఇంకా నెక్స్ట్. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కాక ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకుందాం. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో వచ్చాయి కదండి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాము. వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అనేది ఇందులోని వేసేసుకుందాం. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అనేది వేసుకున్నాం కదండి. చికెన్ అనేది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్స్కి మొత్తం అంతా కలిసేలాగా అంతా బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలండి. మరీ అటు హై ఫ్లేమ్లో కాకుండా మరీ ఇటు లో ఫ్లేమ్లో కాకుండా మనం పెట్టుకోవాలండి. మీడియంలో అనేది మనం పెట్టుకోవాలి మంట అనేది. హై ఫ్లేమ్లో పెట్టామంటే చికెన్ అనేది కిందన మాడిపోతుంది, అప్పుడు టేస్ట్ అనేది బాగోదండి. అందుకనే మనం అటు హై కాకుండా ఇటు లో ఫ్లేమ్లోని కాకుండా మీడియంలో అనేది పెట్టుకుంటే చికెన్ అనేది లోపల బాగా కుక్ అవుతుందండి. ఒకసారి చూసారు కదా ఎలా మీడియం ఫ్లేమ్లో పెడితే ఎంత బాగా కుక్ అవుతుందో, అడుగు పట్టకుండా. లేకపోతే అడుగు పట్టేస్తుందండి. కొంచెం చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమోటాస్ ఉన్నాయి కదండి, ఒక టమోటా అనేది తీసుకున్నాం కదా, ఆ టమాటా ముక్కలు అనేది ఇందులో వేసేసుకోవాలి. కొంచెం వేసేసుకున్న తర్వాత కొంచెం టమోటా ముక్కలు అనేవి వేసుకున్నాం కదండి, అవి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలండి బాగా. అప్పుడు లైట్గా కొంచెం సాల్ట్, కొంచెం కారం అనేది వేసుకుంటే బాగుంటుందండి. లైట్గా కొంచెం మసాలా అయితే మళ్ళీ జల్లుకుందామండి స్పైసీ కోసం. చికెన్ మసాలా, గరం మసాలా లైట్గా కొంచెం జల్లుకుందాము. స్పైసీగా బాగుంటుందండి. చికెన్ అనేది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి, చూసారు కదా. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నామండి. వేసుకొని 2 మినిట్స్ అలాగా మూత పెట్టేసి ఉంచేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ ఫ్రై అనేది.
చూసారు కదా చికెన్ ఎంత బాగా కుక్ అయిపోయిందో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేసుకోవచ్చండి. ఇది ఈజీగా చాలా స్పైసీగా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ ఫ్రై అనేది, చికెన్ ఫ్రై అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి.